రాజకీయ పరిణామాలని మాట్లాడే ముందు ఇప్పుడు తక్షణం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. బెంగాలు, కేరళ, తమిళనాడు, అస్సాం, పాండిచ్చేరి. ఇప్పటికే తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఒక ఫ్రంట్ ఏర్పడింది. ఆ ఫ్రంట్ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీసు ఒక ఐక్య సంఘటనకు ఏర్పడినాయి. బహుశా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ జరిగేటువంటి రాజకీయ పరిణామాలనే దేశవ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం కష్టతరం అవుతుంది. అందులో తమిళనాడులో ఏఐడిఎంకే ఫ్రంట్కి వ్యతిరేకంగా అటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎంకే కలిసినట్టే వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్, కాంగ్రెస్ దాదాపు 16 పార్టీలు కలిసి ఒక ఫ్రంట్ ఏర్పడినట్టే దేశవ్యాప్తంగా కూడా ఈ బీజేపీ నియంతృత్వ పోకలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దాని మీద ఇప్పటికే చర్చ జరుగుతూ ఉన్నాయి. జరగబోయే 5 రాష్ట్రాల్లో కూడా ఒక అస్సాం తప్ప మిగతాన్ని ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అస్సాంలో ఇంకా కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా రావాలని మేము కోరుకుంటున్నాం. రెండవది, ఈ అంతరిక్షంలో రాకెట్ ఎంత స్పీడ్గా పరిగెడుతుందో అంతకన్నా స్పీడ్గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. నిద్రపోయే లోపలనే పెరిగిపోతూ ఉన్నాయి. ఎంత స్పీడ్ అంటే ఈ అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగంలో మోడీ గారి బొమ్మ పెడతారట. ఒక 25,000 మంది నిష్ణాతుల యొక్క పేర్లు పెడతారంట. దాంతోపాటు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా దాన్ని కలిపి పెట్టేస్తే అది ఎంత స్పీడ్గా పైకి పోద్దో అంత స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటర్ అయిపోతుంది. బహుశా రాబోయే రోజుల్లో ఈ అంతరిక్ష ప్రయోగ సందర్భంగా మోడీ బొమ్మతో పాటు పెట్రోల్, డీజిల్ బొమ్మను కూడా పెట్టి పంపమని చెప్పేసి మేము సలహా ఇస్తా ఉన్నాం. ఎంత ఘోరమంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతుంది, పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతుంది. ఇప్పుడు సెంచరీ కొట్టబోతా ఉంది దాదాపుగా, ఇంకా పెరుగుతుంది. ఇది ఎవరికి ఉపయోగపడతా ఉంది? 25 రూపాయలకి అమ్మాల్సినటువంటి డీజిలు ఇప్పుడు 80 రూపాయలు దాటిపోయింది, 89 రూపాయలు దాటిపోయింది. అంటే రాష్ట్రం, కేంద్రం రెండు కలిపి బందిపోడు దొంగల్లాగా ప్రజానీకం జోబులు కొట్టి ఈ డబ్బులు మొత్తం రాష్ట్రం పంచుకుంటుంది, కేంద్రం పంచుకుంటా ఉంది. ఇంత దోపిడీ చేయాల్సిన అవసరం ఉందా అని. మరి ఎంత కొల్లగొట్టేటువంటి గవర్నమెంటు దేనికి ఉపయోగిస్తున్నారు? దీన్ని కాయిలా బండి పరిశ్రమలు ఉపయోగపడుతున్నారా? ఒకవైపు కాయిలా బండి అంటే పరిశ్రమలు మొత్తం మూతేయడం, అమ్మేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా బ్యాంకుల్ని మొత్తం బ్యాంక్ అంతా కూడా ఒక 4 బ్యాంకులుగా కుదించి మిగతాన్ని అమ్మకానికి పెడతా ఉన్నారు. అంటే బ్యాంకులను ఆ విధంగా అమ్మకం పెట్టడం అంటే దేశ సంపదని దోచి పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు కారణం ఏంటి? ఎన్పిఏలు పెరిగిపోతున్నాయి, దాని బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. కాబట్టి బ్యాంకులు ఈ విధంగా ఉంటే సాధ్యం కాదు, దీని మొత్తం అమ్మేయాలని చెప్పేసి ప్రతిపాదన పెడతా ఉన్నారు. కోవిడ్ ముందు 7 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏలు పారుబాకీలు. కోవిడ్ తర్వాత ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలకి పెరిగిపోయింది. అంటే ఎన్పిఏలు ఆంజనేయుడి తోకలాగా పెరిగిపోతున్నాయి. కొత్త ఎన్పిఏలు కాదు, పాత వాళ్ళ జాబితాలో ఇది జాబితా వస్తూ ఉంది. పాత వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళే అలా పెంచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పని చర్యలు ఏమి లేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు
ఎన్పిఎల్గా ప్రకటించుకునే కార్పొరేట్ సెక్టార్స్ వాళ్ళు వ్యక్తిగత ఆస్తులపైన బంధువుల ఆస్తులపైన దాడులు చేస్తే ఈ డబ్బులు మొత్తం అక్కడ చేరిపోయినాయి. కంపెనీలు నష్టాలు చూపిస్తున్నారు. బ్యాంకులు తీసుకుని డబ్బులు మొత్తం డైవర్ట్ చేసేశారు. వాళ్ళపైన చర్య తీసుకునేటువంటి హక్కు మీ దగ్గర లేదు. అంటే దాదాపు 28 మంది 10 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. అందులో 27 మంది గుజరాత్ వాళ్ళే, ఒక విజయమాల్య తప్ప. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్పిఏలకు, కార్పొరేట్ కంపెనీలకి ఎంత అభినవ సంబంధం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా కొల్లగొడుతున్న వాళ్ళని రక్షించుకుంటా కూర్చుంటే మరి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ట్యాక్స్ పేయర్స్ డబ్బులంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తే బ్యాంకులను మూసేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎల్ఐసి అదేమి నష్టాలు ఉండేది కాదు. ప్రపంచంలోనే 98% సక్సెస్ రేట్ ఏదైనా ఉంటే మన ఎల్ఐసియే. అది ప్రతి సంవత్సరం దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది గవర్నమెంట్కి. దాన్ని అమ్మేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్కి ఆస్తులు ఉన్నాయి, 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, దాన్ని అమ్మేస్తున్నారు. ఈ విధంగా చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తాయని చెప్పేసి అమ్మేస్తూ ఉంటున్నారు. నష్టాలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి. కార్పొరేట్ కంపెనీస్కి మాత్రం బ్యాంకుల నుంచి సరళీకరణగా వడ్డీ రాయితీని మొదలుకొని ఇన్స్టాల్మెంట్ పెంచుకుంటే అవకాశం ఇస్తూ, స్టీల్ ప్లాంట్కి వచ్చేకాడికి వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీలు లెక్కేసి, వడ్డీకి వడ్డీ లెక్కేసి దాన్ని నష్టాలు చూపిస్తూ ఉన్నారు. మరి ప్రైవేట్ సెక్టార్స్కి ఇచ్చేటువంటి రాయితీలు గవర్నమెంట్ సెక్టార్కి ఎందుకు లేకపోతున్నారు? ఒకటి. రెండవది, మన స్టీల్ ఇక్కడ తయారు చేస్తుంటే విదేశాల నుంచి చౌక దిగుమతి చేసుకుంటున్నారు. మన పబ్లిక్ సెక్టార్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు స్టీల్ని? కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ తప్పది. దీంతోపాటు పోస్కో కంపెనీకి మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళు వచ్చారు. పోస్కో ఎవరు? ఒరిస్సాలో పోస్కో ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నిస్తే ఒరిస్సా జనం 3 ఏళ్ల పాటు వాళ్ళు 30 తెప్పులు పెట్టించి బయట తన్ని తరివేశారు. ఒరిస్సాలో తరివేసినట్టు పోస్కో వీటికి వచ్చి విశాఖపట్నం వచ్చి కాలు అనుకుంటా ఉంది. అది కేంద్రంతో మాట్లాడారు, రాష్ట్రంతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిశారు. 4,500 కోట్ల రూపాయలకు అమ్మాయని ప్రయత్నించారు. దానికి ల్యాండే 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి, 10,000 ఎకరాలు పక్కా ల్యాండ్. అది ఒక ఎకరా 10 కోట్లు చేస్తుంది. కొండ గుట్టలు అంతా కలిపి ఇంకొక 10,000 ఎకరాలు. అది ఎందుకు వదిలిపెట్టారు? గ్రీనరీకి వదిలిపెట్టారు. ఒక ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీకి ప్రపోర్షనేట్గా గ్రీనరీ ఉండాలి. అవి ఎకలాజికల్ బ్యాలెన్స్ లేకపోతే కదా మన అక్కడ ఉత్తరాఖండ్లో కూలిపోయింది. అలాంటివి అనేక వస్తాయి. ఇప్పుడు దాన్ని అంటే వచ్చింది ఎందుకంటే పోసుకోవాళ్ళు ఈ ఫ్యాక్టరీతో పాటు ఆ ల్యాండ్ కూడా తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. మేము 20% అమ్ముతామన్నారు అనుకోండి, 20% అమ్మితే 20% ల్యాండ్ పోతుంది కదా. కాబట్టి పబ్లిక్ సెక్టార్ అమ్మడం అంటే బంగారు గుడ్డు పెట్టేటువంటి కోడిని అప్పటికప్పుడు కోసుకొని తినడం తప్ప ఇంకోటి కానీ కాదు. దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. వస్తే చివరికి తప్పనిసరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఆ స్వామిని దర్శించుకోవాలి కాబట్టి తప్పనిసరి ఈ కార్మిక సంఘాలతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా ఉపశమనం కోసం దాన్ని ఒక హామీ ఇచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేస్తామంటున్నారు. అసెంబ్లీ తీర్మానం 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు కాగితం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశాడు సెంట్రల్ గవర్నమెంట్ మీద, తర్వాత ప్రత్యేక హోదా పైన, ఇంకొక పైన. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి కూడా తీర్మానం చేశాడు, అసెంబ్లీ తీర్మానం.
ఏం జరుగుతుంది? అసెంబ్లీ తీర్మానం టెక్నికల్గా అందరూ ఒప్పుకుంటారు, తీర్మానం చేస్తారు, పంపించేస్తారు, కూర్చుంటారు. అసెంబ్లీ తీర్మానాలతో పాటు రాజకీయ చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఏర్పాటు చేయించి దీని నుంచి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఆందోళన సాగిస్తే సాధ్యమవుతుంది తప్ప ఇది కేవలం ఉత్తరం రాశారంటే ఆ ఉత్తరం నేను చూశాను. ఆ ఉత్తరంలో కడప కాఠిన్యం లేదు. ఆ ఉత్తరంలో పల్నాడు పౌరుషత్వం అసలు లేదు, కోనసీమ వెటకారం అసలు లేదు, ఉత్తరాంధ్ర విప్లవకర తత్వం దానిలో కనపడలేదు. అంత సరస్వతో కూడుకున్నటువంటి తలుపు చెక్కతో నువ్వు అంటే తమలపాకుతో నేను ఇట్టంటే అని సరసాలు ఆడుకుని అవుతుంది 10 కోట్లు కాదు. ఇక్కడ సరసాలకు కాదు, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒకటిగా నిలబడి పోరాటం సాగించాలి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైంది. 2 పిల్లలు కొట్లాడుకుంటే కోతి ఎట్టయితే గుట్టి తీసుకెళ్ళిపోయిందో ఈ 2 పిల్లలు ఇక్కడ కొట్లాడుకుంటే గడ్డం కోతి చెత్తకపోతామని మన రాష్ట్రం. గడ్డం కోతి అంటే తెలుసు కదా, గడ్డం అంటే మీ గడ్డం కాదు, మోడీ గడ్డం. కాబట్టి చిత్తశుద్ధితోటి అది ఫైట్ చేసి తప్ప సాధ్యం కాదని చెప్పేసి మా ఉద్దేశం. నేను విశాఖ సినిమా చెప్పాను, గంటా శ్రీనివాస్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇద్దరిని తీసుకుని డయాస్ మీద పెట్టి మీ ఇద్దరు బాధ్యత, నువ్వు ముఖ్యమంత్రిని తీసుకురా, నువ్వు చంద్రబాబుని తీసుకురా, మీ ఇద్దరు కలపండి, మీకు చిత్తశుద్ధి ఉంటే. ఎందుకంటే ఇక్కడికి వచ్చారు, మీ పార్టీ పర్మిషన్ అక్కడ రాలేదు కదా, మీ పార్టీ పర్మిషన్ వచ్చినప్పుడు మీ పార్టీ నాయకులు తీసుకుని రండి, మేము వస్తాం. ఇంతవరకు అటువంటి ఏం కనపడలా. ఏమైనా కానీ ఐక్యంగా తమిళనాడు తరహా పద్ధతుల్లో ఐక్యంగా పాలన సాగిద్దాం. ఎలక్షన్స్లో ఎవరు గిరి వాళ్ళు తీసుకోవచ్చు, మనకేమీ అభ్యంతరం లేదు. ఈ రైతులు పోరాటం జరుగుతూ ఉంది. అది ఒక విధంగా పంజాబ్లో దాని రిజల్ట్స్ కనిపించాయి. ఇప్పుడే రైతుల పోరాటం వృధా కాలేదు. పంజాబ్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అక్కడ సొంగభంగం బీజేపీ ఫ్రంట్కి చూపించేశారు. ఇది ఇట్టే కొనసాగిస్తే దేశవ్యాప్తంగా కూడా ఇది రైతుల సెగ ఎన్డీఏ ప్రభుత్వానికి తప్పనిసరిగా తగ్గుతుందని చెప్పేసి నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇంకో మార్గం లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎక్కువ ఆయన చెప్తాడు ముప్పాల. నేను ఒక్కడే చెప్పగలను, స్థానిక ఎన్నికలుగా జరగడం లేదు. ఒక ప్రజాస్వామ్య పద్ధతి కనపడలేదు. ఇది ఎన్నికల కమిషను తన కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా తన వల్ల కాలేదు. ఎందుకంటే దాన్ని అమలు చేసేవాళ్ళు లేరు కదా. అందుకనే హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేను ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. హ్యూమన్ రైట్స్ కమిషన్కి విజ్ఞప్తి చేసి ఎన్నికల తతంగం మొత్తం పూర్వాపరాలు పరిశీలించి దీన్ని ఏదో ఒక పద్ధతుల్లో ప్రజానికి తెలియచేయకపోతే రాబోయే రోజుల్లో ఇట్లా ఉంటుంది. ఇది మానవ హక్కులు హరించబడ్డాయి. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు పోగొడుతున్నప్పుడు మానవ హక్కులే భంగం కలుగుతారు. అది మానవ హక్కులకు భంగం కలిగించే పద్ధతుల్లో స్థానికులకు జరుగుతున్నాయి. కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఉత్తరం రాద్దానికి విషయాన్ని నిర్ణయించుకున్నాం. తప్పనిసరిగా దాన్ని చేస్తారు. తర్వాత ఈ తెలంగాణలో ఒకవైపు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపించుకుంటున్నాడు అట్టహాసంగా. అదే రోజే లాయర్స్, అడ్వకేట్స్ భార్యాభర్తని నిలువ నరికి పారేశారు. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? ముఖ్యమంత్రి జన్మదిన పండగ, ఇంకొక వైపున న్యాయం కోసం పోరాటం సాగించేటువంటి లాయర్ని నట్టిన హత్య చేయడం. ఇది నిజమైనటువంటి అవమానకరం సమాజానికి. దీన్ని తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీజేపీ ప్రమాదాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తూ ఉన్నా.
తెలంగాణలో బీజేపీ వాళ్ళు బైబిల్, భగవద్గీత ఈ రెండు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆంధ్రాలో బైబిల్, భగవద్గీత పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే అక్కడేమో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ద్వారా ఆడ రాజకీయ పబ్బం కనిపించుకొని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు రాజకీయ పదాన్ని పెంచుకొని ప్రయత్నిస్తారు. బీజేపీ అనుసరించేటువంటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక విధానం గురించి మెప్పించండి, చెప్పండి, ఓట్లు తెచ్చుకోండి. కానీ ఈ బైబిల్, భగవద్గీత ఎందుకు వచ్చింది మీకు? అంటే రాష్ట్రంలో ఒక సెంటిమెంటల్ మతపరమైనటువంటి విద్వేషాలు, చీలికలు తెచ్చి దీని నుంచి ఓట్లు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం,